కర్మ సిద్ధాంతం గురించి కొన్ని ముఖ్య విషయాలిప్పుడు చూద్దాం. మనం ఏది చేస్తే మనకి అదే తిరిగి వస్తుంది. ఇదే కదా కర్మ అంటే మనమనుకునేది. కాని బౌద్ధ గ్రంథాల ప్రకారం చూస్తే ఇది అంత సింపుల్ లెక్క కాదనమాట. మన చర్య వెనకున్న ఉద్దేశ్యం, మన మైండ్ సెట్, ఇవి ఫలితాన్ని ఎలా మార్చేస్తాయో ఇప్పుడు చూద్దాం. మొదటిది, అసలు కర్మ అంటే చర్య కాదు, దాని వెనకున్న ఉద్దేశ్యం. చెడు ఉద్దేశ్యంతో చేసే పని బండి చక్రాన్ని అనుసరించే ఎద్దులా దుఃఖాన్ని తెస్తుంది. అదే స్వచ్ఛమైన మనసుతో చేస్తే అది మనల్ని వీడని నీడలా సంతోషాన్నిస్తుంది. సో మనం మనసే డ్రైవర్, మనం చేసే పని జస్ట్ ఒక వాహనమంతే. ఇక రెండవది, ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఒక పని యొక్క ప్రభావం అది చేసే వ్యక్తిని బట్టి ఉంటుందట. ఉప్పుగడ్డ ఉపమానం గురించి మీరు వినే ఉంటారు. ఒక ఉప్పుగడ్డను చిన్న కప్పు నీళ్లలో వేస్తే నీళ్లన్నీ ఉప్పగా అయిపోతాయి. అదే ఉప్పుగడ్డను గంగానదిలో వేస్తే ఏమీ తేడా తెలియదు కదా. మన జీవితం కూడా అంతే. సంకుచిత మనసున్న వ్యక్తి చేసే చిన్న తప్పు కూడా వాళ్ల జీవితాన్ని పాడుచేస్తుంది. కానీ విశాల హృదయమున్న వ్యక్తిపై దాని ప్రభావం చాలా తక్కువ. ఫైనల్గా మూడవది, మారగల ఒక్క వ్యక్తి కోసం ప్రయత్నించడం ఎంత ముఖ్యమో ఇది చెబుతుంది. ముగ్గురు రోగులున్నారనుకోండి, ఒకరు ఎలాగూ బతకరు, ఇంకొకరు ఎలాగూ బతుకుతారు. కాని మూడో వ్యక్తి సరైన వైద్యమందిస్తే మాత్రమే బతుకుతాడు. ఆ ఒక్కరి కోసమే డాక్టర్ అందరికీ ట్రీట్మెంట్ ఇస్తాడు. ఆధ్యాత్మిక బోధన కూడా అలాంటిదే. సో ఫైనల్గా చెప్పాలంటే, కర్మ అనేది మనం ఏం చేశామన్నది కాదు, మనం ఎవరం అనేదానిపై ఆధారపడి ఉంటుంది. మన లోపలి స్థితిని మార్చుకుంటే మన భవిష్యత్తును మనమే మార్చుకోవచ్చు.